హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు ములక్కాయ బీరకాయ ఎగురు ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం. బీరకాయలు ములక్కాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి. కలిపేసుకుని మూత పెట్టుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు మాడకుండా మగ్గిపోతాయండి. 2 మినిట్స్లో ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బీరకాయలు లేతగా ఉన్నాయండి, అందుకని బీరకాయల నుంచి వాటర్ వచ్చి మగ్గిపోద్ది కూర. ఇక చూడండి, నాకు 5 మినిట్స్కి ఇలాగా మగ్గిపోయింది కూర. బీరకాయల నుంచి వాటర్ వచ్చి ముక్కలు 50% వరకు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, ఫస్ట్లో సాల్ట్ వేసాం కాబట్టి లాస్ట్లో చూసి వేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అది ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేస్తే మసాలా కూరలాగా అయిపోతుందండి, అందుకని కొద్దిగా వేసుకుని ముక్కలు 50% ఉడిపోయినాయి కాబట్టి కారం మసాలా పట్టడానికి కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు రుచి చూసుకుని కొద్దిగా సాల్ట్ వేసాను. మొత్తం అంతా బాగా కలిపేసుకుని కొంచెం దగ్గరికి ఉడకనివ్వాలండి. ఇదిగో చూడండి, కూర దగ్గరికి ఉడికింది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుంటున్నాను. పాలు పోసాక కదపకూడదు, పోసేసుకుని మూత పెట్టేసుకుని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇదిగో చూడండి, మన బీరకాయ ములక్కాయ ఎగురు రెడీ అయిపోయిందండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.